నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి ప్రముఖుల నివాళులు. ఢిల్లీలో పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి. నేతల సంతాపం, పార్టీకి తీరని లోటన్న సీఎం రేవంత్ రెడ్డి. సినిమా పైరసీ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు. విదేశీ మాఫియా చేతిలో 1000 మంది ఏజెంట్లు ఉన్నట్లు నిర్ధారణ. తిరుమలలో కన్నుల పండువగా చక్రస్నానం. రాత్రి ధ్వజారోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు. తుది ఘట్టానికి ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు. దసరా పండుగ పురస్కరించుకుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. రాజ్ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ జాతిపితకు అంజలి ఘటించారు. స్మారకం వద్ద పూలు చల్లి మహాత్ముడి స్వాతంత్ర్య పోరాటాన్ని, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సైతం ఇవాళే కావడంతో ఆయన స్మారకం విజయ్ ఘాట్ వద్ద ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పుష్పాంజలి ఘటించారు. का खंबा रचा था, दुष्टों ने लोहे का खंबा रचा से बचा था. करी थी विनय उसने, करी थी विनय, एक स्वर से जपा कर. దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సత్యమే గెలుస్తుంది అన్నది మన జాతీయ నినాదం, పండుగ పరమార్థమని వివరించారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రం అప్రతిహత విజయాలతో అభివృద్ది సాధించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి దుర్గామాతను ప్రార్థించారు. రాష్ట్ర సాధన పోరాటంలో బతుకమ్మతో పాటు విజయదశమి స్ఫూర్తి ఇమిడి ఉందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. నిత్య శుభాలతో ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా దీవించాలని దుర్గామాతను కేసీఆర్ ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడి బ్రహ్మోత్సవాల్లో చివరి అంకమైన చక్రస్నానం కన్నుల పండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి చక్రతాళ్వార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ ఘట్టం సుదీర్ఘంగా, శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా సాగింది. అనంతరం చక్రతాళ్వర్లను అర్చకులు పుష్కరిణిలోకి తీసుకువెళ్లి చక్రస్నానం చేయించారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ధ్వజారోహణంతో ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ధర్మాణి ధారయన్ కృష్ణాః కర్మాణి పశ్యతయతో వ్రతాని భస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణో పరమం పదగో సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగో సస్స వింధతే కృష్ణార్యత్పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మ తతో విదురితి అస్యైష లోకం ప్రేత్య కశ్చన గచ్చతి విశతు తదను ప్రవిశ్య సచ్చత్యచ్చ
च भवतु अहमस्मि ज्योतिर्ज्वलति ब्रह्माहमस्मि ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. చివరి రోజు భద్రకాళి అమ్మవారు నిజరూపంలో దర్శనంలో ఇచ్చారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రకాళి ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వాహన పూజలు సైతం చేసుకుంటున్నారు. సాయంత్రం అర్చకులు సెమిపూజ నిర్వహించనున్నారు. దసరా పండుగ పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు బారులు తీరారు. అక్కడ సందడిని మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తుంది. అమ్మవారి ఆలయాల్లో అయితే ఎక్కువగా భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఒక్కసారి మనం చూసుకుంటే మొత్తం పొద్దుటి నుంచి కూడా అమ్మవారి ఆలయానికి అయితే భక్తులు పోటెత్తిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అమ్మవారిని వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ రోజు అమ్మవారు పెద్దమ్మ తల్లి రూపంలో అయితే భక్తులకి దర్శనం ఇస్తున్నారు. అయితే ఈ ఈ దేవి నవరాత్రులు అంటేనే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎంతో ఫేమస్. ఎందుకనంటే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. 9 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా దేవి నవరాత్రులు అయితే ఎంతో వైభవంగా అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఆఖరి రోజు కావడంతో అయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ తమ కోరికలను తీర్చమని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఒక్కసారి రద్దీ గురించి మనం చూద్దాము. ఇక్కడ మొత్తము క్యూ లైన్ నిండిపోయి ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. భక్తులు ఎక్కువగా వస్తారు. ఈ ఒక్క రోజే 1,00,000కు పైగా మంది భక్తులు వస్తారని అంచనా వేసి ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పటికప్పుడు దర్శనం సజావుగా సాగేలైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఒక్కసారి అమ్మవారి రూపాన్ని ఒక్కసారి మనం చూద్దాము. ఈ రోజు పెద్దమ్మ తల్లి రూపంలో ఈ అమ్మవారి మహిమాన్విత అమ్మవారు అయితే దర్శనం ఇస్తూ ఉన్నారు. ఎంతో సర్వాంగ సుందరంగా అమ్మవారిని తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో వైభవంగా పూలతో ఎంతో సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్దిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఈ రోజు అయితే దసరా ఉత్సవాలు అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించేది అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే రద్దీని క్రౌడ్ని ఒకసారి చూసుకుంటే అయితే ఇసుకేసే రాళ్ళంత జనాలు అయితే ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తున్నారు. అయితే నగరంలో అమ్మవారి టెంపుల్లో ఒకటి పెద్దమ్మ తల్లి, మరొకటి బల్కంపేట అమ్మవారు. ఎక్కువగా అమ్మవారు అంటేనే పెద్దమ్మ తల్లి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. సో అందుకనే ఈ ఒక్క రోజు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని సకల శుభాలు జరుగుతాయని కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. సో ఒక్కసారి భక్తులతో మాట్లాడుతూ, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటాం, మా గుళ్ళనే ఉంటాం మేము.
ఎట్లా ఉంది దర్శనం? దర్శనం మంచిగా అవుతుంది. అమ్మవారిని కోరుకున్న వాళ్ళకి కొంగంత బంగారం చేస్తుంది మా అమ్మ. అందరూ ప్రజల మటుకు కుప్పలు మంది ఎప్పటికి వస్తూనే ఉంటారు. మంచిగా జరుగుతుంది. నవరాత్రులు కానీ పండగలు ఏ పండగ వచ్చినా మంచిగా అవుతుంది మా అమ్మవారు. సో ఒకసారి భక్తులు చెప్పిన దాన్ని చూస్తే ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఈరోజు సర్వశుభాలు జరుగుతాయని చేసిందల్లా విజయం సాధిస్తామని అయితే భక్తులు నమ్ముతుంటారు. అందుకని ఎక్కువగా ఒక్కసారి అమ్మవారిని చూసుకొని దర్శించుకొని వెళ్తే ఈ రోజు నుంచి ఏడాదంతా కూడా చాలా బాగుంటుందని అయితే అమ్మవారు భక్తుల నమ్మకము. ఆ నమ్మకంతోనైతే పెద్ద ఎత్తునే ఉదయం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. బయట చూస్తే కూడా మొత్తం భక్తులు వేల సంఖ్యలో అయితే ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఇక్కడ అమ్మవారి రూపాలను చూస్తూ మైమరిచిపోతూ ఇక్కడ ఉంటున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో ఎంత రద్దీ ఉన్నా సరే భక్తులు ఒక్క క్షణం ఆగిపోయి అమ్మవారిని దర్శించుకొని వెళుతూ ఉన్నారు. అయితే ఈ దేవి నవరాత్రులు అయితే ఎంతో వైభవంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి కొలుస్తూ ఉంటారు. చాలా మంది అమ్మవారి ఉపాసకులు ఉంటారు. అమ్మవారి దీక్ష తీసుకొని అయితే ఎక్కువగా అమ్మవారిని పూజిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఈ రోజు అందరూ అమ్మవారి ఉపాసకులు కానీ నార్మల్ భక్తులు కానీ అందరూ కూడా దేవాలయాలకు పోటెత్తి ఈ రోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. సో ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలానే జరుగుతుంది. మనతో పాటు పూజారి ఉన్నారు. సార్, ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? నవరాత్రుల పాటు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి? శ్రీ పెద్దమాంబ పరదేవతాయ నమః. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో కలిసి పెద్దమ్మ తల్లి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిన్నటితో ముగిశాయి. ఈ మహర్నవమితో పూర్ణాహుతి బలిహరణ కార్యక్రమంతో వైదిక కార్యక్రమాలు ఆగమశాస్త్ర ప్రకారంగా చేయడం జరిగినది. 3 రోజుల కలశ స్థాపన, అదేవిధంగా చతుర్వేద పారాయణలు, మహావిద్య, చండీ పారాయణాలు కూడా ఈ యొక్క 9 రోజులు మూలమంత్ర హోమాలు, మూలమంత్ర అనుష్ఠానాలు, అదేవిధంగా నిత్యం కూడా భక్తులకు అన్నప్రసాద వితరణ, కుంకుమార్చనలు అన్నీ కూడా ఈ యొక్క 9 రోజులు ఆ పెద్దమ్మ తల్లి నిత్యం కూడా వివిధ రకాల అలంకారాలతో అవతారాలతో దర్శనమిచ్చింది 9 రోజులు. ఈరోజు విజయదశమి సందర్భంగా ఉదయాన్నే 3 గంటలకు అమ్మవారికి పూర్ణాభిషేకం చేయడం జరిగినది. అదేవిధంగా హారతి మంత్రపుష్పంతో భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఈరోజు విజయదశమి ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు రాక్షసంహారం చేసిన తర్వాత పండుగ జరుపుకుంటాం. రావణాసురుని, అదేవిధంగా రాముడు, అదేవిధంగా ఈ యొక్క పాండవులు కూడా ఆయుధాలకు పూజ ఈరోజు అమ్మవారి ఆయుధాలకు పూజ చేసుకొని యుద్ధానికి బయలుదేరుతారు, విజయంతో చేకూర్చి వస్తారు. ఈ 9 రోజులు అమ్మవారి ఉపాసన చేస్తారు. కాబట్టి ఈరోజు ఎవరైతే అమ్మవారి అపరాజితాదేవిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా విజయాలు చేకూరుతాయి. సో చూసారు కదా, అంటే ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే సర్వశుభాలు కలుగుతాయని కూడా ఇక్కడ పూజారులు చెప్తున్న విషయం. భక్తుల విశ్వాసం కూడా అలాగనే ఉంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఆయుధ పూజ అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకనంటే పాండవులు కూడా ఈ రోజునే విజయదశమి రోజునే ఆయుధ పూజ నిర్వహించారు, యుద్ధంలో గెలిచారు అనేది కూడా ఒక చరిత్ర ఉంది. సో అందుకని ఈరోజు ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో అమ్మవారి దేవాలయాల్లో అయితే ఎక్కువగా ఆయుధ పూజ నిర్వహిస్తూ ఉంటారు. సో అమ్మవారి కుంకుమార్చన కానీ ప్రత్యేక పూజలు కానీ అలాగే ఆయుధ పూజలు కానీ ప్రతి అమ్మవారి దేవాలయాల్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో హైదరాబాద్ నగరంలో బల్కంపేట ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి టెంపుల్ అలాగే కొత్తపేటలో అమ్మవారి టెంపుల్లో అయితే ఎక్కువగా భక్తుల రద్దీ అయితే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఈ పెద్దమ్మ తల్లి దేవాలయానికి అయితే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట ప్రత్యేకంగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం సజావుగా సాగేలా భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా వాలంటీర్లు కూడా పనిచేస్తున్నారు. అలాగే పోలీస్ బందోబస్తు కూడా ఉంది. ఎలాంటి ఒత్తిడి జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ అమ్మవారి దర్శనం అయితే కొనసాగుతూ ఉంది. సో ఈ సమయం గడిచే కొద్దీ కూడా ఈ రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉదయం వేళల్లో పూజలు చేసి సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి సాయంత్రం వేళల్లో కూడా ఎక్కువగా అమ్మవారికి దర్శనానికి అయితే భక్తులు పోటెత్తే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు మొత్తానికి కూడా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద అయితే ఎక్కువగా భక్తుల రద్దీ కొనసాగుతుంది.
అవుతుంది. ఈ టెంపుల్కి VVIPల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు కూడా ఈ కాసేపటి క్రితం అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా మరికొంతమంది కూడా వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని కోరుకొని వెళ్తూ ఉంటారు. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద అయితే దసరా విజయదశమి సంబరాలు అయితే ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు కూడా చేస్తున్నారు. సో పెద్దమ్మ తల్లి రూపంలో దర్శనమిస్తున్న ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే పోటెత్తుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ప్రజల రద్దీ అయితే భక్తుల రద్దీ అయితే మరింత పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో దానికి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. సో చాలా ఘనంగా అయితే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద అయితే విజయదశమి ఉత్సవాలు అయితే ఎంతో వైభవంగా కొనసాగుతూ ఉన్నది. ఇది విజయదశమి సందర్భంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గర జరుగుతున్న ఉత్సవాలు. ఓటు స్టూడియో. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేడిగడ్డ ఆనకట్టలోని 7వ బ్లాకు పునరుద్ధరణ సహా 3 ఆనకట్టలకు చేయాల్సిన మరమ్మతులకు అవసరమైన డిజైన్ల కోసం కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకోనుంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా సమగ్ర డిజైన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు చేయాల్సిన మరమ్మతులకు అవసరమైన డిజైన్లు, డ్రాయింగ్స్ తయారు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రముఖ సంస్థల నుంచి వచ్చే దరఖాస్తులు పరిశీలించి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 3 బ్యారేజీలకు అవసరమైన మరమ్మతుల కోసం డిజైన్లు, డ్రాయింగ్స్ రూపొందించాల్సి ఉంటుంది. 3 ఆనకట్టల్లో కనిపించిన లోపాల్ని సరిచేసేందుకు అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణకు డిజైన్లు, డ్రాయింగ్స్ ను రూపొందించాలి. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి కేంద్ర జలసంఘం ఆమోదించిన ఫ్లడ్ డిజైన్ ప్రకారం హైడ్రాలిక్ డిజైన్ ను, కీలకమైన గేజ్ డిశ్చార్జ్ కర్వ్ ను సమీక్షించాలి. ఆనకట్ట వద్ద శాండ్ బాయిల్స్ గమనించినందున సీపేజీ మార్గాల్ని విశ్లేషించి కారణాల్ని గుర్తించడంతో పాటు వాటిని అరికట్టేందుకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అన్నింటినీ విశ్లేషించి ఉన్న సమస్యలకు సమగ్ర పరిష్కారాలు చూపడం సహా మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆనకట్ట ఎగువ, దిగువన నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకుల్ని తొలగించడం, వియరింగ్ కోట్కు మరమ్మతులు, రాఫ్ట్ కింద గోతులు పూడ్చడం, మోడల్ స్టడీస్ ఆధారంగా గేట్ల నిర్వహణ, ఎనర్జీ డిసిపేషన్, హైడ్రోమెకానికల్ భాగాలు, ప్రొటెక్షన్ వర్క్స్ తదితర అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని వాటికి సంబంధించిన సాంకేతిక మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది. మేడిగడ్డ ఆనకట్టలోని 7వ బ్లాక్ పియర్స్ కుంగినందున వాటిపై సమగ్ర పరిశీలన చేయాల్సి ఉంటుంది. 7వ బ్లాక్ ను బలోపేతం చేసేందుకు లేదా తొలగించేందుకు తగిన సాంకేతిక కార్యాచరణను సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మేడిగడ్డ ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకోవడం సహా పక్కనున్న బ్లాక్లకు ఎలాంటి ప్రమాదం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆనకట్ట నిర్వహణకు అవసరమైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రోటోకాల్, పరికరాలు డిజైన్లో భాగంగా ఉండాలని పేర్కొంది. సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రామ్ తదితర ప్రొటెక్షన్స్ వర్క్ కోసం డ్రాయింగ్స్ ఇవ్వాలి. NDSA తుది నివేదిక ప్రకారం అవసరమైన అన్ని సూచనలు పాటించి రూపొందించే డ్రాయింగ్స్ ను కేంద్ర జలసంఘం పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. ఎంపికయ్యే కన్సల్టెన్సీ సంస్థ ఒప్పందం చేసుకున్న 3 నెలల్లోపు ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని డిజైన్లకు చెందిన ముసాయిదా నివేదికను 6 నెలలలోపు సమర్పించాల్సి ఉంటుంది. ముసాయిదాను కేంద్ర జలసంఘం అధ్యయనం చేసి పరిశీలనలు, సూచనలు ఇచ్చిన నెల రోజుల్లోగా కన్సల్టెన్సీ సంస్థ డిజైన్స్, డ్రాయింగ్స్ కి సంబంధించి తుది నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీ సంస్థ గడిచిన 15 ఏళ్లలో ఈ తరహాలో కనీసం 3 ప్రాజెక్టులు చేయాలని నిబంధనల్లో పొందుపరిచారు. గోదావరి నుంచి కావేరీకి తరలించే 148 టీఎంసీల్లో సగం ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అమ్జద్ హుసేన్ ఇంజనీర్లు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. నదుల అనుసంధానంపై తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆగస్టు 22న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో పెట్టిన డిమాండ్లు అంగీకరించాల్సిందేనని వివరించారు. ఎక్కువ భూభాగాన్ని కోల్పోతుండడం, చాలా ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం లేనందున తరలించే 148 టీఎంసీల్లో సగం మొత్తం 74 టీఎంసీలు ఇవ్వాలని ఈఎన్సీ అమ్జద్ హుసేన్ కోరారు. గోదావరిపై చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వటం సహా వరద జలాల్లో 200 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర భూభాగం మీదుగా గోదావరి నుంచి కావేరీకి నీటిని తరలిస్తున్నందున రాష్ట్రంలోని కృష్ణా బేసిన్లో 2 జలాశయాలు నిర్మించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా చేపడుతున్న చింతలపూడి ఎత్తిపోతల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు, గుండ్రేవుల రిజర్వాయర్లతో తెలంగాణకు నష్టం జరుగుతుందని, వాటికి అనుమతులు ఇవ్వొద్దని అమ్జద్ హుసేన్ మరోమారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా వైఎస్ కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా దామోదర్ రెడ్డి పనిచేశారు. అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకున్న దామోదర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దామోదర్ రెడ్డి మృతి పట్ల సీఎం సహా నేతలు సంతాపం తెలిపారు. ఈ నెల 4న తుంగతుర్తిలో అంత్యక్రియలు జరపనున్నట్లు సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఖమ్మం జిల్లా పాత లింగాలకి చెందిన రామ్రెడ్డి నారాయణ రెడ్డి కమలమ్మ దంపతులకి 1952 సెప్టెంబర్ 14న రామ్రెడ్డి దామోదర్ రెడ్డి జన్మించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి శ్రీరామసాగర్ జలాలను తరలించేందుకు విశేష కృషి చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 1985 నుంచి 2009 వరకు 5 సార్లు పోటీ చేయగా 4 సార్లు గెలుపొందారు. ఒక్కసారి మాత్రమే ఓటమి పాలయ్యారు. 1988, 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ టికెట్ రాకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. 2004లో మళ్లీ టీడీపీ అభ్యర్థిపై విజయ ఢంకా మోగించారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొంది వైఎస్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2014, 2018, 2023 ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా మాత్రమే కాకుండా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిన నాయకుడన్న మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐటీ శాఖ మంత్రిగా దూరదృష్టితో పనిచేసి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్లో ఆ రంగ అభివృద్ధికి బలమైన పునాది వేశారని కొనియాడారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, పార్టీపై అంకిత భావంతో పనిచేసిన దామోదర రెడ్డి మృతి తీవ్రంగా కలిచివేసిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు రామ్రెడ్డి మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దామోదర్ రెడ్డి అకాల మరణం బాధాకరమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన నేత దామోదర్ రెడ్డి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. దామోదర్ రెడ్డి భౌతిక కాయాన్ని ఈ నెల 3న హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని నివాసానికి తరలించనున్నారు. అక్కడ నుంచి సాయంత్రం కార్యకర్తలు ప్రజల సందర్శనార్థం సూర్యాపేటకు తీసుకెళతారు. 4వ తేదీన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితులు తెలిపారు.